3 reasons why you should start drinking alcohol after 30. Why? అరే మనం ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం రా గవర్నమెంట్ కి. చిన్న చిన్న ఇష్యూస్ వస్తా ఉంటాయి హెల్త్ లో. దాంట్లో 3 రీజన్స్ చెప్తా. ఫస్ట్ రీజన్, నీ మెటబాలిజం దొబ్బుద్ది. ప్రాబ్లం ఏముంది, మనం దీనివల్ల ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం కదా. ఇంకా మనం హాస్పిటల్ ఖర్చులకి అవన్నిటికి ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, అది మంచిదే కదా. మనకేముందిరా చిన్న చిన్న హెల్త్ ఇష్యూలు వస్తూ ఉంటాయి. ఇంకోటి ఫ్యాట్ గెయిన్ అవుతాం, మెటబాలిజం దొబ్బితే. ఫ్యాట్ గెయిన్ ఎందుకు అవుతాము, ఆల్కహాల్లో ఎంటీ క్యాలరీస్ ఉంటాయి. ఎంటీ క్యాలరీస్ వల్ల ఏమవుతుంది, ఫుడ్ క్రేవింగ్స్ వస్తే ఏమవుతుంది, తినాలి. మనం ఇంటి ఫుడ్ తింటామా, తినము. జంక్ తినాలి, బయటకు వెళ్ళాలి, హోటళ్ళు అని, రోడ్డు మీద ఉన్న గడ్డి మొత్తం తినాలి. వాళ్ళందరికీ ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నాం మనం మంచి పని చేస్తున్నాం. సో యూ షుడ్ స్టార్ట్ డ్రింకింగ్ టుడే. ఇంకొకటి, చాలా హాస్పిటల్స్ కి, రీహాబ్స్ కి షార్ట్ కట్స్ ఉంటాయిగా. 10 రోజుల్లో 10 కిలోలు, నెలలో 30 కిలోలు అని చెప్పే బ్యాచ్ లో వాళ్ళందరికీ ఆలోచించకుండా, మైండ్ లేకుండా ఖర్చు పెట్టాలి కదా మనం. సెకండ్ రీజన్, లివర్ హెల్త్ దొబ్బుద్ది, హార్మోనల్ హెల్త్ దొబ్బుద్ది. ఈ మధ్య బేసిక్ గా ఫ్యాటీ లివర్ అనే చాలా మందికి వస్తుంది. దేనికి, లివర్ దొబ్బి. ఎందుకు దొబ్బుతుంది, దీని వల్ల. ఒక 30 దాటావనుకో, 30 కంటే ముందు చిన్నోళ్ళకి కూడా అవుతుంది, కానీ 30 దాటావనుకో ఆ టాక్సిన్స్ ని ప్రాసెస్ చేసే కెపాసిటీ అనేది తగ్గుతుంది లివర్ బేసిక్. కానీ మనకు అది తెలియదు కదా, తెలిసినా పట్టించుకోం కదా. ఫ్యాటీ లివర్ వచ్చిందా, ఆపరేషన్ చేయించుకుందాం, మళ్ళా తాగుదాం. తాగితే ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, అంతే కదా, తాగాల. హార్మోనల్ హెల్త్ దొబ్బడం వల్ల ఏమవుతుంది, హార్మోనల్ హెల్త్ అంటే ఏంటో తెలుసా, టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజన్ బ్యాలెన్స్ బిస్కెట్. దానివల్ల ఫ్యాట్ గెయిన్ అనేది ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరిగినప్పుడు అవుతాయి. టెస్టోస్టెరాన్ దొబ్బితే ఏమవుతుందరా, నెక్స్ట్ జనరేషన్ ఉండే అంతే. మన జనరేషన్ తోటే ఫస్ట్. అయినా మనకి ఎందుకురా నెక్స్ట్ జనరేషన్లు, మనం తాగింది ఆడికి కూడా అలవాటు చేయడాక కాదు కదా. మనతోటి ఎండ్ అయిపోవాలి. మనం తాగాలి, తినాలి, ఎంజాయ్ చేయాలి. ఎండ్ ఆఫ్ ద డే ఇన్కమ్ జనరేట్ చేసి పడేయాలి గవర్నమెంట్ కి. మరి థర్డ్, నిద్ర దొబ్బిపోతుంది. అయినా మనకి ఎందుకు నిద్ర, జనరల్ గానే 3-4 దాకా పండుకొని బ్యాచులు మనం. తాగినా పోతుంది నిద్ర, తాగకపోయినా పోతుంది కదా. సో తాగు, తూలు, నిద్ర పోకు, హెల్త్ దొబ్బించుకో, మెమరీ లాస్, మూడ్ ఉండదు, అన్ని బిస్కెట్. సో ఇవన్నీ రావాలి అంటే మనం తాగాలి. ఓకే ఆంటీస్ అండ్ అంకుల్స్, తాగండి, తాగి ఊలండి. దెన్